దీన్ని చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. కరవింద అంటారు, వాక్కాయ అంటారు, చెర్రీ ఫ్రూట్ అని చెప్పి అంటారు. దీని పూర్వం అయితే పచ్చ రంగులో ఉండి పప్పులోకి విపరీతంగా వాడుకునేవారండి. ఇప్పుడు ఈ మొక్క అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. దీంట్ని కాయలను శుభ్రం చేసి స్వీట్ దాంట్లో ఉంచి చెర్రీకి బేకరీలో చెర్రీ ఫ్రూట్ ఉంది కదండి, అది ఇదే వాడుతున్నారండి. కాకుండా కూడా రైతుకి మనం చేను కొనుక్కున్నామంటే చేను చుట్టూరు స్తంభాలు వేసి కంచి వేసుకోవాలి అనుకుంటే కనుక విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతుంది. కానీ ఇది మొక్క వేసుకుంటే కంచెలాగా ఉపయోగపడుతుంది. ఈ కాయలు మార్కెట్‌కి మామూలుగా ఎవరన్నా సరే వచ్చి కోసుకొని వెళ్ళిపోయేలాగా మనకి డబ్బులు ఇచ్చి మరీ పట్టుకెళ్తారండి. చుట్టూరు వేసిన కంచె నుంచి ఒక గోడలాగా ఒక బాక్స్‌లా కట్ చేసుకొని తయారు చేసుకుంటే మనకు 2 ఫీట్ కావాలంటే 2 ఫీట్, 4 ఫీట్, 5 ఫీట్ ఎంతవరకైనా సరే దీన్ని చెట్టుని తయారు చేసుకోవచ్చు. మీ ఎదుటే కదా ఉంది, 6 ఫీట్ వరకు ఉంది. కింద నుంచి ఇందులోంచి ఒక చిన్న జంతువులు కానీ ఏవి కూడా వెళ్ళవు. పందులు కానీ మేకలు కానీ ఏవి కూడా మన సైడ్లోకి రాలేవు. అలాగే మనుషులు కూడా రాకుండా అంతలా కంచికి ఉపయోగపడుతుంది. ఇది కూడా అంటారు. దీన్ని విపరీతంగా సేలు కంచి అని చెప్పేసి వేల మొక్కలు వేయడం జరుగుతుంది. దీని బేబీ ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. రూపాయల నుంచి రూ. 15 అంటే అప్పుడప్పుడు మార్కెట్ని బట్టి ఉంటాయండి ఇవి. అలాగే ఈ మొక్కలు బౌండరీకి కూడా బాగా వాడుకుంటూ సేపు కట్ చేసుకుంటే కూడా మనకి కుండీల్లో కూడా కాయలు ఎప్పుడు కూడా కాస్తూ ఉంటుందండి. అంటే మొక్క బతికే వరకు చేసుకుంటే కూడా చాలండి. దీనికి వాటర్ ఎక్కువ అక్కర్లేదండి. ఇంక ఇప్పుడు ఇలాంటి మొక్కకి ఎప్పుడో వర్షమయం చేయాలి సరిపోతుందండి. మామూలుగా కంచికి మొక్క రైతు వేసుకున్నాక ఒక 6 నెలలు సంవత్సరం పాటు మొక్కను బతికించగలిగితే కనుక మొక్క బతికేసినట్టేనండి. పడి వర్షాలకే తప్ప మనం వాటరింగ్ ఇవ్వక్కర్లేదు. వాటరింగ్ ఇచ్చుకుంటే కనుక విపరీతమైన కాయలు కూడా బాగా వస్తుందండి. తక్కువ ఇచ్చుకుంటే తక్కువ కాయలు వస్తుందండి. దీన్ని పచ్చికాయలు కూడా తినొచ్చండి. పులుపు ఉంటుందండి.